ఈరోజు మకరవిల్లక్కు అంటే స్వామివారికి జ్యోతి శబరిమలలో ఏ విధంగా అయితే స్వామివారికి పూజలు జరుగుతాయో ఇక్కడ శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో కూడా పొద్దుటి నుంచి అభిషేకము, గణపతి హోమము, మధ్యాహ్నం భిక్ష. ఇప్పుడు మళ్ళీ బాలాజీ టెంపుల్ నుంచి, బైపాస్ రోడ్ బాలాజీ టెంపుల్ నుంచి అయ్యప్ప స్వామి ఆభరణాలు అందరు అయ్యప్ప స్వాములు, సివిల్ స్వాములు, భక్తులను అందరి అంగరంగ వైభవంగా కేరళ వాయిద్యాలతోటి ఇక్కడ తీసుకొచ్చినాం. స్వామివారికి ఇప్పుడే అలంకరణ స్టార్ట్ అయింది. సేమ్ శబరిమలలో ఏ విధంగా అయితే స్వామివారికి అలంకరణ అవుతుందో, పందలం నుంచి తీసుకొచ్చి ఆభరణాలు తీసుకొచ్చి శబరిమలలో ఎట్లయితే పెడతారో అలాగే మేము స్వామివారికి ఆభరణాలు, బంగారు ఆభరణాలు తీసుకొచ్చి స్వామివారికి ఆభరణాలు అలంకరణ. ఇంకా కేరళ నుంచి వచ్చిన తాంత్రి శబరిమలలో ఏ విధంగా అయితే తాంత్రిక పూజ, ఏ విధంగా అయితే ఎప్పుడు ప్రసాదం పెట్టాలి, ఎప్పుడు నైవేద్యం పెట్టాలి, ఎప్పుడు పూజ కావాలి, అదేవిధంగా ఏ టైంను బట్టి నిమిషము సెకండ్లుగా అన్నట్టుగా చూసుకుంటా అదే పద్ధతిగా చేసినాం స్వామి. మొన్న మండల పూజ కూడా అంగరంగ వైభవంగా ఘనంగా చేశాము. అదేవిధంగా ఇప్పుడు జ్యోతి కూడా ప్రతిసారి కంటే ఇంకా ఎక్కువ ఉత్సాహంతో, ఉత్తేజంతో అందరం కలిసి తీసుకొచ్చినాం స్వామి. ఇదే విధంగా భక్తులు వచ్చిండ్రు, ఇదే విధంగా మాకు ఎల్లప్పుడూ మాకు సహకరించాలని కోరుతున్నాం. స్వామి ఏ శరణమయ్యప్ప. దయాపర శ్రీ శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప మందిరంలో ఈరోజు స్వర్ణాభరణ అలంకారం ఉత్సవం జరుగుతుంది స్వామి. శబరిమలలో జరిగిన విధంగానే సేమ్ ఇక్కడ కూడా శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి టెంపుల్లో మన బాలాజీ స్వామి టెంపుల్ నుంచి ఇక్కడ వరకు ఊరేగింపుగా తీసుకొచ్చి ఇక్కడ ఇప్పుడు 6:35 నిమిషాలకు ఆభరణాల అలంకారం జరుగుతుంది. 6:45 నిమిషాలకు స్వామివారు మన అందరికీ కూడా ప్రత్యక్షంగా జ్యోతి రూపంలో కనిపిస్తారు స్వామి. ఆ దివ్య దర్శనం దొరకాలంటే మనందరి పూర్వజన్మ సుకృతం. స్వామియే శరణమయ్యప్ప.